వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. రాసి పెట్టుకోండి భయ్య, ఈ మే నెలలో 2026 లో ఒక విధ్వంసం జరగబోతుంది. అదేంటో మనందరూ తెలుసు. ఒకవైపు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ గ్లిమ్స్ మామ, ఇంకొకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో వస్తున్న పెద్ది ట్రైలర్ ధమాకా. వీటి గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఎవరిది పై చేయ, ఎవరు గెలుస్తారు, ఏంటి, ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. 18 నుంచి 20 వరకు దద్దర్ వెళ్ళిపోతుంది. ఇవన్నీ మాట్లాడుకునే ముందు జస్ట్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా మర్చిపోద్దు ప్లీజ్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మామ, చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఓకేనా? సో అయితే 2 అగ్ని పర్వతాలు బద్దలైపోతే ఎలా ఉంటుందో నాకు తెలియదు భయ్యా, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నానైతే చూడలేదు. అలాంటి ఇద్దరి గ్లోబల్ స్టార్స్ దగ్గర బాక్స్ ఆఫీస్ దగ్గర తలబడితే ఎలా ఉంటుందో ఈ మే 2026 18 నుంచి 20 మధ్యలో మనం చూసేస్తున్నాం అంతే భయ్యా, చూసేస్తున్నాం. మీరు చూడకపోతే ఇప్పుడు చూస్తారు. సోషల్ మీడియా షేక్ అయిపోతుంది, థియేటర్ల దగ్గర రచ్చ మొదలైపోతుంది. ఒకవైపు ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన క్రియేటివ్ డ్రాగన్ తో గర్జించి వచ్చేసింది. బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో వచ్చిన పెద్ది పల్లెటూరి మట్టి వాసనతో వచ్చేస్తున్నాడు. చుమ్మ దూరిపోతుంది మంచి రెజ్లర్ గా, ఓకేనా? సో ముందుగా చెప్పుకుంటే మన యంగ్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే రోజున స్పెషల్ గా మే 19th అర్ధరాత్రి 12 గంటలకి ఈ డ్రాగన్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తున్నా. మే 20th ఎన్టీఆర్ గారి బర్త్డే, అర్ధరాత్రి మే 19th అంటే జస్ట్ ఒక మినిట్ మార్గానే ఎన్టీఆర్ గారికి స్పెషల్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. అది ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లో డ్రాగన్ ఫస్ట్ గ్లిమ్సే. ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్ మన అందరికీ తెలిసిందే. మాస్ ఎలివేషన్స్, మాస్ పర్ఫార్మెన్స్, బ్లాక్ అండ్ బ్లాక్ ఇచ్చి పడేస్తారు. రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్ ఆల్రెడీ చూసారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ లో ఎన్టీఆర్ గారి పీస్ ఆఫ్ గెడ్డం, హీస్ రిజైన్ హీస్ సాయిల్ అంటూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కదా. ఆ గెడ్డం కానీ బల్క్ బాడీ కానీ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ మెస్పరైజింగ్ గా ఉంది. ఇది మామూలు సినిమా అవ్వదు ఖచ్చితంగా. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర డెత్ నోట్ రాయబోతున్న ఎన్టీఆర్ నీల్ కాంబోలో వస్తున్న ఈ గ్లిమ్స్ అని చెప్పుకోవచ్చు. గ్లిమ్స్ తో దద్దరిల్లిపోతే సోషల్ మీడియా షేక్ అయిపోద్ది. అయితే దీనికి ధీటుగా 2 రోజుల ముందే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు పెద్దితో మే 18 ట్రైలర్ తో విరుచుకు పడుతున్నాడు. ఎస్, మే 18 పెద్ది ట్రైలర్ రిలీజ్ అయిపోతుంది. భోపాల్లో ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు టీము. అఫీషియల్ గా ట్రైలర్ అయితే అక్కడ రిలీజ్ చేస్తారు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజికల్ పర్ఫార్మెన్స్ తో పాటు మధ్య రామ్ చరణ్ గారి మాస్ ఎలివేషన్ తో ఈ ట్రైలర్ అయితే మన ముందుకి పరిచయం చేయబోతున్నారు పెద్దిని. అది మాత్రం రాసి పెట్టుకుంది. క్రిమినల్ బాడీ, విజయనగరం స్లాంగ్, కుస్తీ పోటీలు ఈ ట్రైలర్ లో మామూలుగా ఉండదు. రామ్ చరణ్ మన ఊహలకి అందలేనటువంటి సూపర్ ఎలివేషన్స్ తో చూపించబోతున్నారని ఇన్సైడ్ టాక్ ఉంది. అయితే ఈ సినిమా మే 4th రిలీజ్ అవబోతుంది. ఇక షేకే బాక్స్ ఆఫీస్ దగ్గర హైప్, ఒకరు గ్లిమ్స్, ఒకరేమో సినిమాతో విరుచుకు పడిపోతారు నెక్స్ట్ మంత్. మామూలుగా ఉండదు. ఒకటి డ్రాగన్ గ్లిమ్స్, మరొకటి గ్లోబల్ స్టార్ ట్రైలర్, ఈ పెద్ది ట్రైలర్. ఈ రెండింటి మధ్య జరిగే యుద్ధంలో అసలైన విన్నర్ ఎవరంటారు మామ? మీరు చెప్పండి కామెంట్ బాక్స్ లో. ఈ విన్నర్ అంటారు. ఇద్దరు మిత్రులు బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం గట్టి పోటీదారులు అయిపోయారే. మొన్న ఆర్ఆర్తో ఇద్దరు మిత్రుల మధ్య పోటీ వచ్చింది. అది కూడా మాస్ మూవీలతో. రామ్ చరణ్ గారి ట్రైలర్ వ్యూస్ రికార్డ్స్ ని ఎన్టీఆర్ గారి గ్లిమ్స్, రామ్ చరణ్ గారికి వచ్చే ట్రైలర్ వ్యూస్ 2 రోజుల ముందే వస్తుంది కదా. ఆ రికార్డ్ వ్యూస్ ని ఈ ఎన్టీఆర్ గారి గ్లిమ్స్ చరిపేస్తుందా? రికార్డులు తరగా రాస్తుందా డ్రాగన్ గ్లిమ్స్ అనేది? లేదా మే నెల మొత్తం రామ్ చరణ్ గారే మోగిపోతారా? బికాస్ సినిమా ఉంది కాబట్టి. మరి మీరైతే ఎవరు అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ మెన్షన్ చేయండి మామ. ఈ ఇద్దరు స్నేహితుల మధ్య ఎవరిది పై చేయి అవుతుందో కూడా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎన్టీఆర్ కా పవర్ఫుల్, పెద్దిక రామ్ చరణ్ చెప్పండి. ఎన్టీఆర్ కా పవర్ఫుల్ డ్రాగన్ ఆర్ పెద్దిక రామ్ చరణ్ అది కూడా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా సెలక్షన్ తో మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాము మరిన్ని రివ్యూస్ అండ్ ఫిల్మీ అప్డేట్స్ అండ్ రియాలిటీ షో అప్డేట్స్ కోసం. అంటిల్ దెన్ ఉంటాము. బై టాటా.